నమస్కారం అండి. లక్ష్మీ స్టోరీస్ కి స్వాగతం. ఇవాళ మనం వినబోయే కథ నాన్నకు అమ్మని. ఈ కథను రచించిన వారు రోహిణి భైరవ జోషులు గారు. ఈ కథ ఈనాడు మ్యాగజైన్ లో జూన్ 22, 2025లో ప్రచురింపబడినది. ఇక కథలోకి వెళదామా. హలో మంజు అంటూ తల్లి మీనాక్షమ్మ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అమ్మా ఎలా ఉన్నావు, నాన్న ఎలా ఉన్నారు అని అడిగింది మంజుష. నాన్న గురించేనమ్మా నా దిగులంతా. ఏమిటో ఈ మధ్య మతిమరుపు ఎక్కువయింది అంటూ నిట్టూర్చింది మీనాక్షమ్మ. అమ్మా ఈ వయసులో అది మామూలే, నువ్వు ఊరికే కంగారు పడద్దుకు అంటూ నవ్వింది మంజు. అలా కాదు మంజు, నువ్వు ఒకసారి రాకూడదు, అసలు విషయం ఏమిటో తెలుస్తుంది. కాస్త సీరియస్ గా చెబుతున్న తల్లి మాటలు తోసిపుచ్చేవిగా అనిపించలేదు మంజుకి. అలాగే వస్తానులే, నువ్వు కంగారు పడి అన్నయ్య వదినలను కంగారు పెట్టకు అంటూ సముదాయించింది తల్లిని. రాఘవేంద్రరావు మీనాక్షి దంపతులకు 2 సంతానం. కొడుకు శ్రీవత్స, కూతురు మంజుష. శ్రీవత్స భార్య త్రిపురతో హైదరాబాద్ లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. అతను ఒక ప్రైవేట్ కంపెనీలో మేనేజర్ గా చేస్తున్నాడు. వాళ్లకు 5 ఏళ్ల పాప హర్షిని. కూతురు మంజుష సిద్ధార్థతో పెళ్లి బెంగళూరులో ఉంటుంది. సిద్ధార్థ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. రాఘవేంద్రరావు ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసి 2 ఏళ్ల క్రితం రిటైర్ అయ్యాడు. మంజుష ట్రైన్లో హైదరాబాద్ కి బయలుదేరింది. నాన్నకి ఏమైంది, పోయినసారి తను హైదరాబాద్ వెళ్ళినప్పుడు బాగానే ఉన్నారే అంటూ మంజుష ఆలోచించసాగింది. 6 నెలల క్రితం అమ్మాయి కళ్ళజోడు ఎక్కడ పెట్టాను అంటూ ఒక్కటే వెతుకుతున్నాడు రాఘవేంద్రరావు. ఇదిగో ఇక్కడే టీపాయ్ మీద ఉంది చూడండి నాన్న అంటూ తీసి ఇచ్చింది మంజు. మీ నాన్నకు మతిమరుపు ఎక్కువైందే మంజు అంటూ మీనాక్షి. మీ అమ్మకు మాత్రం మతిమరుపు లేదనుకున్నావా, దువ్వెన ఎక్కడ పెట్టాను, పటకాలు ఎక్కడ పెట్టాను అంటూ వెతుకుతూ ఉంటుంది. ఒకసారి వంటింట్లో నుంచి ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చి అవును నేను దేనికోసం వచ్చాను అని మమ్మల్ని అడుగుతుంది తెలుసా అని తండ్రి అంటుంటే అందరూ పగలబడి నవ్వేవారు. మీనాక్షమ్మ మాత్రం మూతి ముడుచుకొని వంటింట్లోకి వెళ్ళిపోయేది. ఇవన్నీ తలపుకు వచ్చి చిన్నగా నవ్వుకుంది మంజు. మంజుష రాకకు అందరూ సంతోషపడ్డారు. తల్లి చెప్పినంత సీరియస్ గా ఏమీ అనిపించలేదు తండ్రిని చూస్తే. ఆ మాటే తన తల్లితో అంది. నీకే తెలుస్తుందిగా అన్న మీనాక్షమ్మ మాటల్లో ఏదో తెలియని బాధ కనపడింది మంజుకి. సాయంత్రం త్రిపుర టీ ఇచ్చి అందరికి వెళ్ళింది. అందరూ కబుర్లో చెప్పుకుంటూ టీ తాగారు. ఆఫీసు నుంచి వచ్చిన శ్రీవత్సకు టీ ఇవ్వడానికి లోపలికి వెళ్ళింది త్రిపుర. ఇదిగో మీనాక్షి నాకు టీ ఇవ్వలేదేం అంటూ రాఘవేంద్రరావు బాధను అడుగుతున్నాడు. అదేంటి నాన్న, ఇప్పుడే టీ తాగావుగా, ఇదిగో నువ్వు తాగేసిన గ్లాసు అంటూ ఖాళీ గ్లాసు చూపించింది మంజు. నేనెక్కడ తాగాను, నాకు అసలు ఇవ్వందే, ఇది మీ అమ్మ గ్లాసు. ఈ మధ్య మీ అమ్మ నాకు కాఫీలు టీలు అస్సలు ఇవ్వడం లేదమ్మా. బొత్తిగా మతిమరుపు మనిషి. కంప్లైంట్ చేస్తున్న తండ్రిని కాస్త వింతగా చూసింది. పోనీలే నాన్న, ఇప్పుడే తెస్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళి టీ చేసి తీసుకొని వచ్చింది మంజు. మళ్ళీ ఎందుకు తెచ్చావమ్మా, ఇప్పుడేగా మనందరం తాగాం. నీకు కూడా మీ అమ్మలాగా మతిమరుపు వచ్చిందా అంటున్నాడు రాఘవేంద్రరావు. తల్లి వైపు చూసింది. చూసావా, ఇది పరిస్థితి అంది తల్లి. ఒకరోజు ఆఫీస్కు టైం అయిందంటూ భోజనం చేసి ఆఫీస్కు వెళ్ళాడు. ఈ విషయం ఎవరూ గమనించలేదు. ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది రాఘవేంద్రరావు ఆఫీస్కు వచ్చాడని. ఇది సీరియస్ గా తీసుకోవాల్సిన విషయమే అనిపించి తండ్రిని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. ఈ వయసులో వచ్చే డిమెన్షియా కానీ ఆల్జీమర్స్ కానీ అయి ఉండొచ్చు అన్నారు ఆయన. పరీక్షలు చేద్దాం అంటూ జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఏవేవో కొన్ని మందులు వాడమన్నాడు. మీనాక్షమ్మ ఒకటే ఏడుస్తోంది. ఎందుకే మంజు, ఎలానే, ఇక మీ నాన్నగారు మామూలు మనిషి అవ్వరా అంటూ మంజును పట్టుకొని ఏడ్చేసింది. అమ్మ, ఇదేమంత భయపడాల్సిన జబ్బు కాదు, వయసుతో పాటు వస్తుంది అంతే, మనం జాగ్రత్తగా చూసుకుంటే అదే తగ్గిపోతుంది అని ధైర్యం చెప్పింది మంజు. ఒక వారం రోజులు ఉండి ఊరికి బయలుదేరింది మంజు. మీనాక్షమ్మ కళ్ళల్లో ఆగకుండా వచ్చే కన్నీళ్లను తుడిచి అమ్మా నేను వెళ్ళొస్తాను, మళ్ళీ వస్తాను, ధైర్యంగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయింది. రోజు తల్లి ఫోన్ చేసి తండ్రి విషయాలు చెప్పేది.
ఒకరోజు శ్రీవర్ష నుంచి ఫోన్. మీనాక్షమ్మ బాత్రూమ్ లో కాళ్ళు జారి పడిందని, తన తల్లికి తలకు బాగా గాయం అయ్యిందని, కాస్త సీరియస్ గా ఉందని చెప్పాడు. హుటాహుటని బయలుదేరింది మంజు. హాస్పిటల్లో తల్లిని చూసి దుఃఖం ఆగలేదు. అప్పుడే కళ్ళు తెరిచిన మీనాక్షమ్మ మంజు చేతులు పట్టుకొని, నా దిగులంతా మీ నాన్న గురించేనమ్మా. నేను పోతే ఆయనని ఎవరు చూసుకుంటారు? పాపం మీ వదినకు అటు పాప పని, ఇటు ఇంటి పనితోనే సరిపోతుంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. మంజుకు కూడా కళ్ళ నీళ్లు ఉబికి ఉబికి వస్తున్నాయి. అమ్మా, ఈ పిచ్చి మాటలేమిటి? నీకు బాగైపోతుందని డాక్టర్ చెప్పాడు. నువ్వు ఇంటికి వస్తావు. నాన్నను నువ్వే చూసుకుందువు గాని ఊరికే దిగులు పెట్టుకోకు అని ధైర్యం చెప్పింది మంజు. కానీ తల్లికి నిజంగా బాగవుతుందా అని ఏదో అనుమానం. ఇంటికి వచ్చి తండ్రి కోసం వెతికింది. ఆయన తన గదిలో ఒక మూలను ముడుచుకుని కూర్చున్నాడు, చిన్న పిల్లాడిలా. అమ్మా, ఎక్కడ మంజు అని చిన్న పిల్లాడిలా అడిగిన ఆయనను చూసి దుఃఖం పొంగుకొచ్చింది మంజుకి. ఆ రాత్రి మీనాక్షమ్మ చనిపోయింది. మంజు తండ్రిని వదలడం లేదు. ఆవిడ శరీరం అక్కడ ఉండగానే మంజు అమ్మను కాఫీ తెమ్మని చెప్పమ్మా, ఎంతసేపలా పడుకుంటుంది అంటుంటే అందరి కళ్ళల్లోనూ నీళ్లు. కర్మకాండలన్నీ ముగిసిపోయాయి. వచ్చిన చుట్టాలంతా వెళ్ళిపోయారు. శ్రీవత్స చెల్లని చేతులు పట్టుకొని, మంజు ఇంకో 10 రోజులు ఉండకూడదు? నాన్న కాస్త కోలుకుంటాడు అని అడిగాడు. అలాగే అంది మంజు. మీనాక్షమ్మ పోవడంతో రాఘవేంద్రరావు ఆరోగ్యం ఇంకా దిగజారిపోయింది. ఒకరోజు శ్రీవత్స స్నేహితులు ఇంటికి వచ్చాడు. వాళ్ళను తన స్నేహితులుగా భావించి, ఒరే సూర్యారావు, టైం అయ్యింది, కాలేజీకి వెళ్దాం పదా అన్నట్టు నీ ఇంగ్లీష్ నోట్స్ ఒకసారి ఇవ్వరా, నేను రాసుకోవాలి అంటూ రాఘవేంద్రరావు వాళ్ళ పక్కన కూర్చొని నవ్వుతూ మాట్లాడుతున్నాడు. ఆయనను లోపలికి తీసుకోవడానికి తల ప్రాణం తోకకు వచ్చినట్లయింది వాళ్లకు. ఇంకొక రోజు ఎవరో తెలిసిన వాళ్ళు వస్తే, మా అమ్మాయికి ఒక మంచి సంబంధం ఉంటే చెప్పండి అని వాళ్ళ దగ్గర కూర్చొని తమ వివరాలన్నీ చెబుతున్నాడు. మరొక రోజు బట్టలన్నీ సంచిలో పెట్టుకొని మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలి. వాళ్ళని చూసి చాలా రోజులయ్యింది. ఎన్ని రోజులు ఈ హాస్టల్లో ఉండడం అని బయటకు నడుస్తుంటే సర్ది చెప్పి లోపలికి తీసుకొచ్చారు. 10 రోజులు అయ్యాక మంజు ఊరికి వచ్చేసింది. మంజు ఎప్పుడో అప్లై చేసిన ఉద్యోగం రావడంతో వెంటనే జాయిన్ అయ్యింది. రోజు అన్నకు ఫోన్ చేసేది. బాగానే ఉంది అని పొడిగా సమాధానం ఇచ్చేవాడు శ్రీవత్స. తను మళ్ళీ వెళ్ళలేదని అన్నయ్యకి కోపం వచ్చినట్టుంది అనుకుంది మంజు. 3 నెలల తర్వాత తండ్రిని చూడడానికి వెళ్ళింది శ్రీవత్స. త్రిపురలో హఠాత్తుగా వచ్చిన మంజుని చూసి కాస్త కంగారు పడ్డాడు. నాన్నెక్కడా అంటూ ఇల్లంతా వెతికింది. వాళ్ళు ఏమీ సమాధానం చెప్పకపోయేసరికి నిలదీసి అడిగింది. మీ నాన్నని భరించలేకపోయాం, అందుకే పిచ్చాసుపత్రిలో చేర్చాం. ఏం చేస్తాం? 24 గంటలు ఆయనకు కాపలా ఎవరు ఉంటారు? ఏ రోజు ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలీదు. ఆయనకి ఏదైనా జరగడానికి జరిగితే అందరూ మమ్మల్ని అంటారు. సమాధానం చెప్పాల్సింది మేమే కదా అని త్రిపుర గట్టిగా చెప్పింది. అది విని ఆశ్చర్యపోయింది మంజు. పరిగెత్తుకుంటూ పిచ్చాసుపత్రికి వెళ్లి డాక్టర్ను కలిసింది. తండ్రిని తనతో పంపించమని వేడుకున్నది. ఆయనను డిశ్చార్జ్ చేశారు. సన్నగా పూచిక పుల్లలా ఆయన తండ్రిని చూసి నిర్ఘాంతపోయింది. అక్కడి వాళ్ళు చెప్పిన విషయాలు ఆయన తినేవాడు కాదట. బాగా ఆకలి వేస్తే ఏదో 2 ముద్దలు తిని మా అమ్మ చేసినట్టు లేదు అంటూ అన్నమంతా వదిలేసేవాడట. మంజుషను అసలు గుర్తుపట్టలేదు ఆయన. ఎవరమ్మా నువ్వు అంటూ ఎగాదిగా చూశాడు. మంజుకు దుఃఖం పొంగుకొచ్చింది. తండ్రిని తీసుకొని ఆ రోజే బెంగళూరుకి వచ్చేసింది. ఒక వారం రోజుల తర్వాత తండ్రి కొంచెం కుదుట పడ్డం మొదలయ్యింది. ఒకరోజు, అమ్మా, నువ్వెవరో కానీ మా అమ్మలాగా మంచి భోజనం పెట్టావు. దయచేసి నన్ను మా అమ్మ వాళ్ళ ఊరికి తీసుకెళ్ళవు అని రాఘవేంద్రరావు కూతుర్ని బతిమాలాడు. ఏం చెప్పాలో అర్థం కాలేదు మంజుకి. వారం రోజులైనా రాఘవేంద్రరావు తనతోనే ఉండడం చూసి సిద్ధార్థ్ అడిగాడు, ఇంకా ఎన్ని రోజులు ఉంటాడో మీ నాన్న అని. ఇక శాశ్వతంగా మనతోనే ఉంటాడు అంటూ సమాధానం ఇచ్చింది మంజు. అదెలా కుదురుతుంది? ఆయన చూసుకోవాల్సిన బాధ్యత కొడుకుది కదా అన్నాడు సిద్ధార్థ్. వెంటనే
మీ అన్నయ్య ఇంటికి పంపి అన్నాడు. మంజుకు బాగా కోపం వచ్చింది. విసురుగా అంది. ఆ రోజు నాన్న ఆస్తిలో మా అన్నయ్యకు నాకు సమాన వాటాలు వేసినప్పుడు మీరు ఏమన్నారు? మీ నాన్న స్వయంగా వాటాలు వేశాడు. మీ నాన్న న్యాయంగా వాటాలు వేశాడు అనలేదు. ఆస్తిలో సమాన వాటా తీసుకున్నప్పుడు ఆయనను చూసుకునే విషయంలోనూ సమానంగానే ఉండాలి. కూతుళ్లకు హక్కులు కావాలి కానీ బాధ్యతలు అక్కర్లేదా? ఇదెక్కడి న్యాయం? అంది కోపంగా. ఆయనను తమతో ఉంచుకోవడానికి సిద్ధార్థ్ ససేమిరా ఒప్పుకోలేదు. వేరే ఇల్లు తీసుకుని తండ్రితో పాటు ఉండడానికి నిశ్చయించుకుంది. సిద్ధార్థ్ మౌనంగా ఉండిపోయాడు. కొన్ని రోజులు పోయాక తనే వస్తుందిలే అని ధీమాగా అనుకున్నాడు. ఆఫీస్ వాళ్ళని ఇంటి నుంచి పని చేస్తానని అడిగింది. వాళ్ళు కూడా సానుభూతితో ఒప్పుకున్నారు. తండ్రిని చూసుకోవటానికి పని మనిషి సహాయంతో ఒక కుర్రాడిని కుదుర్చుకుంది మంజు. కొన్ని రోజులకు రాఘవేంద్రరావుకి ఏమనిపించిందో, నువ్వు మా అమ్మవే కదూ అని అడిగాడు. మంజులో తన తల్లి పోలికలు కనిపించాయో ఏమో. మంజుని తన తల్లి అని అనుకుంటున్నాడు. ఇంకేమేనాలో తెలియక అవునన్నట్టు తల ఊపింది మంజు. ఆ రోజు నుంచి ఆ నాన్నకు తల్లిగా మారిపోయింది. 3 నెలల తర్వాత సిద్ధార్థ్ నుంచి ఫోన్. ఇప్పటికైనా ఇంటికి రమ్మని. తండ్రిని వదిలిపెట్టి వచ్చే ప్రసక్తే లేదు ఖచ్చితంగా చెప్పేసింది. ఇదంతా తెలిసిన సిద్ధార్థ్ తల్లిదండ్రులు విషయం ఏమిటో కనుక్కుందామని హుటాహుటిన వచ్చారు. కొడుకు ద్వారా విషయం విని వెంటనే కోడలికి దగ్గరికి వచ్చాడు. వెంటనే ఇంటికి పడమన్నారు. మంజు అంది. అత్తయ్య, మీరు నాలాగా ఒక ఇంటి ఆడపడిచే కదా. ఇన్ని రోజులు నాన్నని తన దగ్గరే ఉంచుకున్నాడు మా అన్నయ్య. ఇప్పుడు వీలు కాదంటున్నాడు. మా నాన్న రుణం తీసుకునే బాధ్యత నాకు లేదా అని అత్తింటి బాధ్యతను నిర్లక్ష్యం చేయను. ఆ బాధ్యతను కూడా ఇదివరకులాగే నేను సంతోషంగా స్వీకరిస్తాను అంది మంజు. మీ అమ్మాయి పెళ్లికి డబ్బు కావాలంటే నాకు మా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన డబ్బులు మీకు ఇచ్చాను కదా. మీరు అభ్యంతరం పెడితే నా డబ్బు మీది కాదా అనలేదా? మీ మోకాలకు ఇక్కడే ఆపరేషన్ చేయించి 6 నెలలు నేను జాగ్రత్తగా చూసుకోలేదా? ఇప్పుడు మా నాన్న విషయంలో మీకు అభ్యంతరం ఉందంటే నాకు ఆశ్చర్యంగా ఉంది అంది బాధగా. ఆవిడకు కూడా తన పూర్వపు రోజులు గుర్తొచ్చాయి. అవును, తన తండ్రి పోయిన కొత్తలో తల్లిని ఇంటికి తీసుకువచ్చింది. అప్పుడు అత్తామామలు అందరూ వ్యతిరేకించారు. భర్తను బతిమాలింది. 1-2 నెలలు తమ తల్లి తమ దగ్గరే ఉంటుందని, దుఃఖం నుంచి కాస్త కోలుకున్నాక పంపించేస్తామని. ఆయన ససేమిరా వీలు కాదన్నారు. అప్పుడు తను ఎంత ఆవేదన చెందింది. ఎన్నో రాత్రులు దిండులో ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. తనతో అంత చాకిరీ చేయించుకొని తన మాటకు కూడా విలువ ఇవ్వని వాళ్ళంటే తనకెంత అసహ్యం వేసింది. అదంతా తలుచుకుని నాకు తెలుసమ్మా నువ్వు పడే బాధ. నేను ఒక ఆడదాన్నే. నేను ఎంత దుఃఖం అనుభవించానో ఆ దేవుడికే తెలుసు. నీకు నేనున్నాను. మీ నాన్నను జాగ్రత్తగా చూసుకో. నా కొడుకు నా భర్త కాదంటే నేను నీకు అండగా ఉంటాను అంది కోడల్ని ఊరడిస్తూ. ఇంత పశ్చాత్తాపం. ఇదంతా చూస్తున్న మామగారు కూడా పశ్చాత్తాపంతో కొడుకుని ఒప్పించాడు. ఇప్పుడు అందరూ కలిసే ఉంటున్నారు. ఆ తండ్రిని తల్లిలా చూసుకుంటుంది మంజు. ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.